రియాజ్ను పట్టించడంలో ఆసిఫ్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. ఆసిఫ్పై కత్తితో దాడి చేశాడు రియాజ్. 2 చేతుల మీద కూడా బలమైనటువంటి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసిఫ్కి చికిత్స చేయిస్తున్నారు పోలీసులు. రియాజ్ చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. తను పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఎవరు అడ్డొస్తే వాళ్ళ మీద చాలా తీవ్రంగా దాడి చేసి పారిపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ప్రమోద్ కుమార్ని కానిస్టేబుల్ని చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత అతన్ని పట్టుకునే క్రమంలో పోలీసులు తీవ్రంగా గాలించిన పరిస్థితి. 1 కాదు 2 కాదు, రియాజ్ను పట్టుకోవడానికి 9 పోలీసు బృందాల్ని నియమించారు. అయితే నిజామాబాద్ నగరం దాటలేదు, ఇక్కడే ఉన్నాడు, లోకల్గానే ఉన్నాడు, వీడిని ఎట్టి పరిస్థితులైనా పట్టుకోవాలని చెప్పి పోలీసులు మొత్తం గాలిస్తుంటే ఆ రియాజ్ అనే రౌడీ షీటర్ సారంగపూర్ దగ్గర కనిపించాడు, ఒక కెనాల్ దగ్గర కనిపించాడు. అతన్ని పట్టుకోవడానికి దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమంలో ఆ కెనాల్లో దూకేసి పారిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు ఇంకా గాలిస్తూ ఉన్నారు, కనిపించలేదు. సారంగపూర్ దగ్గర ఒక పాడుపడ్డటువంటి లారీలో అతను ఆ లారీ క్యాబిన్లో దాక్కున్నాడు. దీనికి సంబంధించిన కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే రియాజ్ని పట్టుకోవడానికి పోలీసులు మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడి నుంచి కూడా తప్పించుకొని పారిపోయాడు. అలా పారిపోతూ అక్కడ ఒక వెల్డింగ్ షాప్లో ఆసిఫ్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. ఆ ఆసిఫ్ పోలీసులు గాలించడం, ఇతను హడావుడిగా పరిగెత్తడం దీన్ని గమనించిన వెంటనే పోలీసులు ఇతను పట్టుకోవడానికి వస్తున్నాడు, వీడు ఒక దొంగ అయి ఉంటాడు, వీడి కోసం గాలిస్తూ ఉన్నారు పోలీసులు అని చెప్పి ఆ ఆసిఫ్ అనే వ్యక్తికి అనుమానం వచ్చి వెంటనే అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. పట్టుకున్నాడు కూడా. గట్టిగా పట్టుకుని పోలీసులకు అప్పగిద్దాం అనుకున్నటువంటి సమయంలో రియాజ్ ఎప్పటికీ ఒక కత్తి తన దగ్గర పెట్టుకుంటాడు. ఎప్పుడు ఎవరైనా తనకి ఎదురొస్తే, ఎవరైనా తనను అడ్డుకుంటే వాళ్ళని ఇదే కత్తితో వేసేయాలని చెప్పి ఉద్దేశంతో బొడ్డులో ఒక కత్తి పెట్టుకున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఆ కత్తితోనే కానిస్టేబుల్ ప్రమోద్ను కూడా దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి. బైక్ మీద వెళ్తుంటే వెనక నుంచి కానిస్టేబుల్ని చాలా దారుణంగా అదే కత్తితో పొడిచి చంపాడు. అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి. ఇక్కడ పోలీసులకు అప్పగిద్దాం అనుకున్నటువంటి ఆసిఫ్ని కూడా, వెల్డింగ్ షాప్లో పనిచేసే ఆసిఫ్, ఇతను కూడా చాలా దారుణంగా 2 చేతుల మీద, ఈ చేతి మీద బలమైనటువంటి గాయపరిచాడు, ఈ చేతి మీద కూడా 2 చేతుల మీద చాలా బలంగా లోతుగా ఇట్లా కట్ చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆసిఫ్ తన చేతులకు గాయాలైనా సరే అతన్ని పట్టుకున్నాడు, అలాగే గట్టిగా పట్టుకున్నాడు. ఇక గట్టిగా 2 చేతులు గాయాలైనాయి కదా, వెంటనే అతన్ని పక్కకు తోసే ప్రయత్నం చేశాడు. కానీ ఆసిఫ్తో ఈ పెనుగులాట జరిగే సందర్భంలో కూడా అతనికి కూడా గాయాలని, రియాజ్కి కూడా గాయమైనటువంటి పరిస్థితి. ఎట్టగెలుగు పోలీసులు అతనికి దగ్గరకు వచ్చి ఆసిఫ్ ఇంకా గట్టిగానే పట్టుకుని ఉన్నాడు, ఇద్దరు కింద పెనుగులాడుతూ ఉన్నారు. వెంటనే రియాజ్ని పట్టుకున్నారు పోలీసులు. ఆ తర్వాత ఎవరైతే రియాజ్ని పట్టుకోవడానికి సహకరించాడో ఆసిఫ్, అతను కూడా గాయాలయ్యాయి. అతన్ని కూడా వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ముందుగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రియాజ్ని తీసుకెళ్లారు, గాయాలైనవి కాబట్టి. అతను అరెస్ట్ చేసి అతన్ని చికిత్స చేయడం కోసం తీసుకువెళితే ఆ ఆసుపత్రిలో కూడా నానా గందరగోళం చేశాడు. అక్కడ వైద్యం అందిస్తున్నటువంటి సిబ్బంది మీద గొడవకు దిగిన పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద కూడా గొడవకు దిగిన పరిస్థితి. నేను బాత్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి మాయమాటలు చెప్పి బాత్రూమ్కి వెళ్ళి వస్తూ వేరొక మార్గం ద్వారా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక గ్లాసుని బద్దలు కొడితే దాన్ని గమనించినటువంటి పోలీసులు అక్కడికి వెళితే ఒక ఆర్ఐ దగ్గర ఉన్నటువంటి ఆ గన్ను కూడా లాక్కొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మర్యాదగా నాకు దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కాల్చి చంపేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీసులు ఆత్మరక్షణలో, ఎందుకంటే చాలామందిని ఇష్టం వచ్చినట్టుగా గాయపరుస్తున్నాడు. ఒక కానిస్టేబుల్ని, ప్రమోద్ని చంపేశాడు. తర్వాత అడ్డొచ్చినటువంటి ఆసిఫ్ మీద కూడా తీవ్రంగా దాడి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆసుపత్రిలో కూడా ఆయన పోలీసుల మీద తిరగబడే పరిస్థితి. పోలీసులు కూడా తీవ్రంగా గాయపరిచే ఉద్దేశంతో గన్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంకా ఈ ఎన్కౌంటర్ చేయకపోతే, పోలీసులు తమ ప్రాణాలు కాపాడుకునే దాంట్లో భాగంగా అతన్ని కాల్చి చంపకపోతే పోలీసులను కూడా, ఎందుకంటే గన్ చేతిలోకి తీసుకున్నాడు కదా, ఆర్ఐ దగ్గర నుండి ఆ గన్ చేతిలోకి తీసుకొని ఇక ట్రిగ్గర్ మీద నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దగ్గరకు వస్తే కాల్ చేస్తా అంటున్నాడు. ప్రాణాలని రక్షించుకోవడానికి పోలీసులు ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ వెల్డింగ్ షాప్లో పనిచేస్తున్న వ్యక్తి ఆసిఫ్ ఎవరైతే రియాజ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాడో అతను ఇప్పుడు
తీవ్ర గాయాలతో హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అతని బ్రదర్, ఈ ఆసిఫ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా మీడియాతో మాట్లాడాడు. ఒక్కసారి అతను ఏమన్నాడు కూడా విందాం. రోజు కానిస్టేబుల్ ప్రమోద్ గారిపై దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తుండగా షాప్ ముందు నుండి దొరకగా పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే సమయంలో మా అన్న పైన కత్తితో 2 చేతులపై కోసినాడు. మా అన్నకు నిజామాబాద్ హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ హైదరాబాద్కు పంపించినారు. పోలీసు వారు మా అన్నకు హైదరాబాద్ హాస్పిటల్లో దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. మా అన్న కూలి పని చేసుకుని జీవిస్తాడు. 2 చేతులపై తీవ్రమైన గాయమైంది. మా అన్న పరిస్థితి సీరియస్గా ఉంది. పోలీసు వారు దగ్గర ఉండి హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు.